మీరు ఆల్రెడీ హీరోయిన్ కి సంబంధించి అంటే ఒక డెబ్యూటెంట్ హీరోయిన్ కి సంబంధించి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెట్టేశారు సార్ మీ వర్ణనలతోనే. సో అలాంటిది మరి ఇవాళ ఈ సినిమా హీరోయిన్ వీణారావు అని మనందరికీ తెలుసు. కానీ ఆ వీణారావు ఎవరు? వైవిఎస్ చౌదరి గారు వర్ణించినంత అందంగా ఉంటుందా? దానికి మించిన అందంగా ఉంటుందా? ఎలా ఉండబోతోంది? ఎలా పర్ఫామ్ చేయబోతోంది? ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ కి ఈ రోజు తెరపడబోతోంది అనమాట. సో ఆ ఇంపార్టెంట్ ఘట్టానికి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎన్టీఆర్ ఎట్. డెఫినెట్ గా ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాలు జస్ట్ అక్షరాలు కాదు, భారతదేశ సినీ చరిత్రలోనే సువర్ణ అక్షరాలు. అండ్ వైవిఎస్ చౌదరి గారు లాంటి ఎంతో మంది అభిమానులకి తారక మంత్రం అది. సో అటువంటి ఎన్టీఆర్ అనే అక్షరాల్ని బ్యానర్ నేమ్ గా పెట్టుకుని ఎన్టీఆర్ ఎట్ అంటూ న్యూ టాలెంట్ రోర్స్, కొత్త టాలెంట్ ఇక్కడ గర్జిస్తుంది అని చెప్తూ మన ముందుకి కొత్త టాలెంట్ ని ఈ సినిమా ద్వారానే పరిచయం చేయడం మొదలు పెట్టారుకి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూడబోతున్నాము. అయితే దానికి ముందు ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ గురించి, ఆ లోగోకి సంబంధించిన విశేషాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాము. ఎన్టీఆర్ ఎట్ లోగో ఆన్ స్క్రీన్ ప్లీజ్. చేయకుండా ఆ లాంచింగ్ చేయబోతున్నటువంటి మా ముఖ్య అతిథులు ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. యార్లగడ్డ సుప్రియ గారు అలాగే స్వప్న దత్ గారు ఇద్దరికి కూడా సాదర ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇంతకుముందు గత 4 చిత్రాల ద్వారా నన్ను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ముద్దుగా పిలుచుకునే, ప్రేమగా ఆత్మీయంగా పిలుచుకునే అక్కినేని నాగార్జున గారు నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే, నేను ఒక 4 కథానాయకుల్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఆ 4 బాంబే నుంచి హిందీ ఇండస్ట్రీ నార్త్ ఇండియా నుంచి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేయటం అనేది జరుగుతుందన్నమాట ఈ సినిమా ద్వారా. సో ఆవిడ్ని పరిచయం చేసే ముందు మీ అందరికీ, మన తెలుగు ప్రేక్షక లోకానికి పరిచయం చేసే ముందు ఒక పవిత్రమైన మంత్రాల ద్వారా ఇద్దరు మహిళా శక్తులు, మహిళా శిరోమణులు వాళ్ళ రంగాల్లో అద్భుతంగా రాణించి ఎంతో ఎత్తుకెదిగిన ఇద్దరు చేతుల ద్వారా తను కూడా ఒక మహిళా శక్తికి ఎదుగుదామని ఒక ప్రయత్నం చేస్తున్న ద్వారా ఇంకొక కొత్త మహిళని తెలుగు సినిమా ప్రపంచంలోకి తీసుకొస్తున్న ద్వారా వేద మంత్రాల మధ్యన ఆవిడని లాంచ్ చేయబోతున్నందుకు నాకు చాలా ఆనందంగాను గర్వంగాను, ఈ స్టేజ్ నేను వీళ్ళందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది థ్యాంక్ యూ. కార్తీకమాసేన కార్తీకదామోదర పరిపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు సకలకార్య నిర్విఘ్నత మనోభీష్టత ఫల సిద్ధిరస్తు శుభం స్వస్తి. ధన్యవాదాలు పండితులు ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. మరి ఆలస్యం చేయకుండా మా ఇద్దరు జస్ట్ బిఫోర్ ఎనీథింగ్, చౌదరి అన్న మా చిన్నప్పటి నుంచి లిటరల్ గా మళ్ళీ మా తర్వాత సరే ఓకే నువ్వు చెప్పు. Good luck to Veena Rao. All the best. Thank you so much Swapna Dutt garu and Supriya garu. Please have your seats. Yes, మరి వీణా రావు ని చూసే సమయం వచ్చేసింది. నేను వీణా రావు అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి
నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోని మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దాని యొక్క సమగ్రతను కాపాడతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా అభిమాన నటి బహుముఖ ప్రజ్ఞాశాలి కళైమామణి పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Hey, Bachin, wish you all good luck. అమ్మాయి ఎంత నచ్చేసిందో అర్థం అయిపోతుంది. లైవ్ రియాక్షన్ తెలిసిపోయింది మాకు ఇక్కడ. వీణా రావు, హార్డీ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. వైవిఎస్ చౌదరి గారు లాంటి డైరెక్టర్ మీకు మెంటర్ గా దొరకడం, ఇవాళ మీ లాంచింగ్ ఈవెంట్ 2 వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ లేడీస్ ద్వారా, వేద పండితుల ఆశీర్వచనం ద్వారా ఇంత అద్భుతంగా జరగడం. వాట్ అ లాంచ్ వీణా రావు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎస్, మరి ఇవాళ ఎంత అద్భుతమైన వీడియో చూడడం జరిగింది. అందమైన చక్కనైన అమ్మాయిని, మన తెలుగు అమ్మాయిని చూడడం జరిగింది. సో వాయిస్ ఓవర్ వింటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మన తెలుగు అమ్మాయి తెలుగులో చెప్పినటువంటి ఆ స్వచ్ఛమైన తెలుగు పదాలన్నీ కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, మీరు వీడియోలో చూసిన అమ్మాయి జుట్టు కూడా ఒరిజినల్ తెలుసా. అలాగే మూర్ధానం చాలా చౌదరి గారి స్టైల్లో చేశారు. ఆయన అన్నీ చాలా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే చౌదరి గారు అన్నపూర్ణ నుంచి నాగార్జున గారి చేతుల మీదుగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయటం కన్నా తాతగారిని డైరెక్ట్ చేశారు ఆయన. ఆ సినిమాలో పాపం ఈయన చాలా తిట్లు తిన్నారు. తాతగారిని కూడా చాలా చాలా పని చేయించారు కదండి. ఒకరోజు వచ్చి ఎక్కడ పట్టుకొచ్చారమ్మా మీరు వీళ్ళందరినీ అని అన్నారనమాట. సినిమా చూసి నాకు ఎంత బాగుంది అని అన్నారు. సో కొత్త డైరెక్టర్స్ని చిన్మామకి అన్నపూర్ణకి న్యూ టాలెంట్ అనేది ఎప్పుడు ఉండేది, ఎప్పటి నుంచో. అండ్ ఇప్పుడు కొంచెం దానిని ప్రోత్సహించడానికి అలాంటి దారిలో వచ్చిన ఒక మనిషి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఇలాగ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోవటం చాలా గొప్ప విషయం. మనకి చాలా అవసరమైనది కూడా. అండ్ చౌదరి గారితో నేను చాలా పనిచేశాను. మా చిన్నమామ ఒకసారి నేను ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయట్లేదు కదా చిన్నమామ నేనెందుకు రావాలి అని అన్నప్పుడు
కొంచెం చౌదరి నువ్వు శ్రీలంకలోకి వెళ్తున్నాడు కదా, కొంచెం నువ్వు ఎల్లు చూసుకో అని అన్నారనమాట. అక్కడ మాకు కొంచెం పరిచయం అయింది బాగా, అంతే కదండి. అండ్ ఆ హీరోయిన్ ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం అనేది ఓవర్ 20 years ago చిన్న విషయం కాదండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నెన్నో సీతారాముల కళ్యాణం చూతం రారండి అనే సినిమా అప్పుడు మనం చేసాం. ఇద్దరు కొత్త హీరోలు, ఒక కొత్త హీరోయిన్. అసలు ఆ జర్నీ అనేది ఒక సినిమా నిర్మిద్దాము అంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలి అనేది మాకే తెలుసు. అది ఎంత పెద్ద సినిమా అయినా, స్వప్న పడే కష్టం ఎంతైనా, ఏ చిన్న సినిమా అయినా అవే పాయింట్స్ ఉంటాయి. సో ఐ జస్ట్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్, అండ్ బోత్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్. అండ్ వీణా, చాలా అదృష్టం అమ్మ నీకు, చాలా చాలా అదృష్టం. లాంచ్లు అనేవి నాకు గుర్తు, నేను ఇలానే ఒక 18 ఏళ్ళప్పుడు నేను సినిమా చేద్దామని అనుకుని దిగినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటూ ఉండి ఒక వేదిక ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇప్పుడు ఈ కాలంలో మనకి you have Instagram, everybody is on social media and we are heroines, all of us can be heroines, but to have that special place, to be given that special place, you're very very lucky. All the very best wherever you are. We're looking forward to seeing the film. Yeah, thank you so much ma'am. Swapna Dutt garu. హలో అండి. మాకు చౌదరి గారి కన్నా చౌదరి అన్న అంటేనే పరిచయం ఎక్కువ. ఎందుకంటే మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు హాలిడేస్కి చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం. చౌదరి అన్న మా ఆఫీస్లోనే ఉండేవాడు. ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు మేము పెరుగుతున్న అన్ని సంవత్సరాలు చౌదరి అన్నని చూసేవాళ్ళం, తల తినేసేవాళ్ళం. కెసెట్ షాప్కి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు అని. లిటరల్గా మా సమ్మర్ హాలిడేస్ యూస్ టు బీ విత్ హిమ్. ఎంత గుర్తంటే నాకు సినిమా హిట్ అయినప్పుడు అమ్మ డాడీతో మాట్లాడి, రాఘవేంద్ర అంకుల్తో మాట్లాడి చౌదరి చాలా బాగుంది అనేది, అలాగే సినిమా బాగోలేనప్పుడు చౌదరి ఏంటయ్యా ఇలా అయ్యింది అని కూడా అనేది. సో అంత లిటరల్గా మాకు ఫ్యామిలీ. అండ్ చౌదరి అన్న మన వైజంతిలో కాదు అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు అనగానే మేమందరం అదేంటి చౌదరి అన్న బయటకు వెళ్ళటం ఏంటి అనుకున్నాం. బట్ ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్ హిస్ జర్నీ. అండ్ ఇవాళ ఇలాంటి లాంచ్లో నేను ఒక భాగం అవటం నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. అండ్ మా విజయవాడ అమ్మాయి షీఈ్ ఎక్సలెంట్, లుకింగ్ సో గుడ్. అండ్ ఈ టైంలో మంచి తెలుగు అమ్మాయిలు కావాల్సిన ఒక పీరియడ్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ అండ్ టేకింగ్ దిస్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు. సార్, వైవిఎస్ చౌదరి గారు, ఒకసారి మీ మాటలు వారికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మ్యామ్. ఎస్, ఒక చిన్నదేనండి, ఏం లేదు. ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్లో 4.5-5 ఏళ్ళు డైరెక్షన్ ఛాన్స్ దత్ గారు ఇస్తా అన్నారు. అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది. ఆ కాంపౌండ్లో 5-5.5 ఏళ్ళు ఉన్నాను. తర్వాత ఇంకో కాంపౌండ్లో నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఇద్దరు నాకు చిరస్మరణీయులు. దత్ గారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది, అలాగే నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు, శక్తి స్వరూపణులు అయిన వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను. వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనిలో ఉన్నారు ఇద్దరు, నిజంగా. అది కూడా పక్కన ఒక పక్కకి పెట్టి నా కోసం అని వచ్చినందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తను పూర్తిస్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్వదించడం కూడా. లాస్ట్ టైం మా గురువుగారు రాఘవేంద్ర గారు వచ్చారు, అలాగే దత్ గారు వచ్చారు. ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వదించారు. అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వైడ్ వచ్చింది. అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ విష్ హర్ ఆల్ గుడ్ లక్ అండి. మీ అందరు ఆశీస్సులు అండదండలు ఉండాలి. మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషెస్, ఆశీస్సులు, అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, అంతేనండి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా. మా అన్నగారు నాకు స్ఫూర్తి, ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. మీకు చాలాసార్లు చెప్పాను, నేను సంపాదించే ప్రతి
కీర్తి కానీ కనకం కానీ ఏదైతే ఉందంటే అదంతా ఆయన అకౌంట్లోంచి మాలాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగానే ఎప్పుడు భావిస్తుంటాను. సో ఆ కీర్తి కానీ ఆ కనకం కానీ నాకు ప్రసాదించిన ఆయన కాంత గాని ఆ? కాంత గాని కీర్తి కనకం కాంత కూడా ఇండస్ట్రీలో సినిమా నుంచి వచ్చింది. అదే కదా. అయితే ఆయన ఆ యుగంధర్ సినిమా అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది. సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపారెడ్డి రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు గారు హరికృష్ణ గారి మనవడు, అదే రామారావు గారి ముని మనవడు, హరికృష్ణ గారి మనవడు జానకిరామ్ గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ రోజునేమో యుగంధర్, ఇది ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది. ఇళయరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం, అద్భుతమైన రీరికార్డింగ్. సో ఆ సినిమా రోజున వీణని పరిచయం చేయడం అనేది ప్రపంచానికి, తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. ఆడపడుచు అనే సినిమా కూడా రిలీజ్ అవడం అనేది. సో అది తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాల, ఆవిడ కూడా స్టూడియో అధినేత. తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనియో మీ అందరికీ తెలుసు. సో ఆవిడ కూడా దర్శకురాలు, నటి, ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు. సో ఇది ఒక అద్భుతమైన గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మంచి ముఖవర్చస్సు మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ. నువ్వేనా మాట్లాడతావా గీత? గీత గారు మాట్లాడండి, ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా? సుప్రియ గారు, స్వప్న దత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వైల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అండ్ వీ హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ని కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ వైవిఎస్ చౌదరి గారి యువర్ టాలెంట్ని ఎలా గుర్తిస్తారనేది మాకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో తెలిసింది. కాబట్టి ఈసారి కూడా సరికొత్త టాలెంట్ని మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మరి ఈ సందర్భంగా మా సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి క్వశ్చన్స్ ఏంటో కూడా ఇప్పుడు తీసుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కంగ్రాచులేట్ చెప్తుంది ఎందుకంటే ఈ రోజున మీడియా మొత్తాన్ని ఇక్కడ చూసినట్లయితే ది ఎంటైర్ మీడియా ఇస్ హియర్. ఆల్ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొత్త వాళ్ళు, అన్ని జనరేషన్స్ మీడియా ఇక్కడ ఉన్నారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ రిలేషన్స్. మా మీడియా తోటి మీరు మెయింటైన్ చేసేటువంటి హార్ట్ఫుల్ రిలేషన్స్, అలాగే మేము మీ పట్ల ఉండేటువంటిది, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సైన్. దానికి కంగ్రాచులేషన్స్. నా క్వశ్చన్ ఈస్ టు గీత, నాట్ టు యూ. ఏమ్మా, అద్భుతమైన చిత్రాలు తీశాడు, చాలా కష్టపడి. ఎందుకంటే లాహిరి సమయంలో తను ఎలాంటి కష్టాలు పడి అపనిందలు పడ్డాడో అలాంటి పరిస్థితులు ఎలాంటి హిట్ ఇచ్చాడో మాకు తెలుసు, అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అది. అయితే పర్ఫెక్షనిస్టు, దాని తెలుగులో చెప్పాలంటే చాదత్వనిస్టు అని కూడా అంటారు. ఆ పర్ఫెక్షనిజం అనేటువంటి దాని తాలూకు ఇదితోటి నిర్మాతని బాగా తను నిర్మాత అయినా కూడా తన మీద తను జాలి చూపించడు తను. అలాంటిది మీరు ఎలా ఆయనతో ఏగుతారు నిర్మాతగా అనేటువంటిది క్వశ్చన్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎలా మొత్తం ఇంట్లో ఓకే, యు ఆర్ ద బాస్, ఇంట్లో యు ఆర్ ద బాస్, బట్ హియర్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఏ డైరెక్టర్ లైక్ వైవి చౌదరి? అంటే ఆ పర్ఫెక్షనిజం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు ఇన్ని మూవీస్ చూసిన తర్వాత తెలిసింది కదండి. సో హీస్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ వే రిలెంట్లెస్లీ. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా నా మీద దయ తలుస్తారని నేనేం అనుకోవట్లేదు, కానీ ఆయన ప్రయాణం అలాగే సాగుతుంది. ఆయన అదే పర్ఫెక్షనిజంలో ముందుకి సాగుతారు. నిర్మాత కావాలన్నదే, దట్ ఈస్ యువర్ అంబిషన్ ఆర్ హిజ్ అంబిషన్? యూ బుక్డ్ హిమ్ ఆర్ హీ బుక్డ్ యూ? ఎప్పటి నుంచో అంటే ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఐ వాంటెడ్ టు లైక్ హిమ్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్. అండ్ ఇది ఒక మాకు అమెరికా నుంచి అంటే మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో ఒక సంస్థ నిర్మిద్దామని అనుకున్నాము. అనుకోకుండా అన్నీ వర్కౌట్ అయ్యాయండి. సో హియర్ వి ఆర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. చౌదరి గారు, సార్ తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆవిడ ఓత్ చెప్పినప్పుడు భానుమతి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అంటే తనకి ఒక్కొక్కరికి ఒక ఆరాధ్య దైవం ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి ఉంటుంది. తనకి ఆవిడ స్ఫూర్తి. తనకి ఇప్పుడు ఎవరైతే నేను వీణారావు అని పరిచయం చేస్తున్నానో తనకి ఆవిడ స్ఫూర్తి అంట. ఆవిడ సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటుందంట ఆవిడ. సో అందుకని ఆవిడ స్ఫూర్తి అని చెప్పారు కాబట్టి ఆవిడ ప్రమాణం తన మీద చేయించాం. తెలుగు అంటే ఎంత ఇష్టం, తెలుగు మీ సినిమాల్లో పాటలు, టైటిళ్ళు అన్నీ తెలుగుదనంతో నిండిపోయి ఉంటాయి. కానీ ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది మీకు? కాదు కదా, నాకు అంతకుముందు నేను 2009, 2008 వరకు మనకు
నేను లాస్ట్ సినిమా చేసిన 2010లో ఓపెన్ చేశానండి దసరాకి. అది 2015లో రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత ఇదే సినిమా చేస్తున్నాను. మన మాధ్యమాలు, మన ఫేస్బుక్, ఈ మాధ్యమాలన్నీ 2008-7 నుంచి డెవలప్ అయినాయి. అప్పుడు దాకా మనకి మన తెలుగు అమ్మాయిల్ని కలవటం కానీ చూడటం కానీ జరగాలంటే మనకు ఒక వేదిక కావాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి బీట్ వేయటం కానీ, ఒక అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తాం కానీ, ఇవన్నీ వేరే విధంగా కన్వే అయ్యే అవకాశం ఉంది. సెంటర్స్ లేవు. ఈ మాధ్యమాలన్నీ గత 2007-8 ఇంటర్నెట్, స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్ అయిన కాడి నుంచి సోషల్ నెట్వర్క్స్ అన్ని డెవలప్ అయినాయి. నేను కూడా ఫేస్బుక్లో చూసి నేనే అప్రోచ్ అయ్యాను ఈ అమ్మాయిని కూడా. అట్లా నాకు తటస్థపడింది కాబట్టి నేను అప్రోచ్ అయ్యి, నేను బాగుందని నేనే అప్రోచ్ అయ్యి నేనే అవకాశం అనుకున్నాను. కానీ ఆ 2010 నుంచి అనుకుంటున్నాను, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మైండ్లో. చాలా మంది మన ప్రీవియస్ డైరెక్టర్స్ చాలా మంది తెలుగు వాళ్ళని చాలా మందిని పరిచయం చేశారు. వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళారు. మనం ఎందుకు నా కెరీర్లో పరిచయం చేయలేకపోతున్నానని మనసులో ఎప్పుడు ఉన్నదానికి ఈ సోషల్ నెట్వర్క్స్లోంచి, ఇందాక సుప్రియ గారు కూడా మాట్లాడారు కదా, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. స్మార్ట్ ఫోన్స్ అవన్నీ రావటం వలన ఫోటోలు. అమ్మాయిని ఒప్పించడం కష్టమైందా, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడం కష్టమైందా? అది అంటే పెద్దగా ఏమీ కష్టం, ఏది కష్టం కాలేదు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను అప్రోచ్ అయిన తర్వాత. చౌదరి గారు విత్ ది ఫిలిం గోయర్స్ అండ్ ఫిలిం ఆడియన్సెస్, ఫిలిం అంటే ప్రెస్ కాదు, థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళకేంటంటే వాళ్ళకి కొత్త వాళ్ళతో తీసే ప్రాజెక్టు, అందులో ఏదన్నా ఒక పెద్ద సెటప్లోంచి రాకపోతే ఏమవుతుందంటే ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవడానికి టైం పడుతుంది. ఆ ప్రాజెక్టు బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ అంటే కొంచెం వాళ్ళు చేసే దినచర్యల మధ్య నుంచి ఈ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి రిజిస్టర్ చేయడం కోసం తీసుకున్న టైం ఇది. తర్వాత టైం ఎంత పడుతుంది ఒక ప్రాజెక్ట్ అనేది, మొదటి 5 రోజులు వాళ్ళతో పనిచేసిన, ఎంత కోచింగ్ ఇచ్చినా కూడా, మనం ఎంత డ్రైవింగ్ మెకానిజం మనం తెలిసినా కూడా, మన థియరీ ఎంత తెలుసుకున్నా కూడా, కారు ఇచ్చిన తర్వాత ఎదురుగుండా లారీ వస్తుంటే పక్క దిక్కులు ఆపుకుంటాం. వన్స్ ఒక 5-6 నెలలు తోలేసిన తర్వాత డ్రైవింగ్ అనేది మానేస్తాం, మిగతా పనులన్నీ చేస్తాం. డ్రైవింగ్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది. ఫోన్లు మాట్లాడుతుంటాం, బుక్స్ సంతకాలు పెట్టేస్తుంటాం, చెక్ బుక్స్, డ్రైవింగ్ జరిగిపోతుంటుంది ఆటోమేటిక్గా, మనకి సబ్ కాన్షియస్గా జరిగిపోతుంటుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రం డ్రైవింగ్ ఒక్కటే, ఈ రోడ్లు ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది అంత ఆలోచిస్తాం. అలాంటిదే యాక్టింగ్ కూడా. సో మొదట 5 రోజులు 10 రోజులు వాళ్ళు మనం ప్లాన్ చేసిన ప్రకారం వాళ్ళు చేయగలుగుతున్నారా, సంతృప్తికరంగా మనం అనుకున్నట్టు రాసుకున్నట్టు ప్రకారం వస్తుందా లేదా చూసుకుని, దాన్ని బట్టి షెడ్యూల్స్ మిగతా వర్కింగ్ డేస్ ఫైనలైజ్ అవుతాయి. ఆ ఫైనలైజ్ అయిన దాన్ని బట్టి షెడ్యూల్ ఆఫ్ రిలీజ్, ఆ రిలీజ్ అయిన టైంకి పెద్ద సినిమాలు వస్తున్నాయా లేదా వాటిని బట్టి డిసైడ్ అవుతుంది. ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఆవిడే కాబట్టి ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ని కాబట్టి, ఇంతకుముందు చేసిన సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే కాబట్టి, లాస్ అయినా డిలే అయినా కూడా ప్రాబ్లం నాకే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఆవిడకి ఉంటుంది, ఆవిడని నమ్మిన ఫ్రెండ్స్కి అవుతుంది డిలే అవటం. అది వైవిఎస్ గారు కన్విన్స్ చేయడానికి అంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు. ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది. ఇందాక అంటున్నట్టు ఏంటంటే ఫేస్బుక్ లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇది వరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్టెడ్ గా ఉన్నారు. ఎలా అంటే కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా, ఫోటోలు పెడుతున్నా, ఇది వరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు. కొంతమంది అయితే చాలా బోల్డ్ గా కూడా, మోడర్న్ గా కూడా పెడుతున్నారు. ఎందుకు పెరిగింది అంటారు? అది మీ అబ్జర్వేషన్, పేరెంట్స్ లో మార్పు? నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది మనిషికి. మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటుంది, ఆధునికత వైపు పరిగెడుతుంటుంది. మనిషి మనుగడ అనేది ఆధునికత వైపు పరిగెడుతుంటుంది ఎప్పుడు. మనకు 100 ఏళ్ల కిందట సమాజం ఒక రకంగా ఉంటుంది, 100 ఏళ్ల తర్వాత ఒక రకంగా ఉంటుంది కదండి. అట్లాగే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన కంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తుంటాం. మనం అంటే పర్టికులర్గా మనం అని కాదు, ఇన్ జనరల్గా జరిగేదాన్ని బట్టి నేను చెప్తున్నాను, జనరల్ ఏం చేసిన దాన్ని బట్టి. ఇంతకుముందు 100 ఏళ్ళ కింద చూడరు. సో సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎకస్టమ్ అయ్యి బయలుదేరి వెళ్తుంటాం అనమాట. సో ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. మనం చూసిన విషయాల్లోంచి మోడర్న్ డ్రెస్సులు కూడా ఇప్పుడు అలవాటు అయిపోతున్నాయి. ఇంతకుముందు మోడర్న్ డ్రెస్ వేస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే మనం చూసే వాతావరణంలో అవి రెగ్యులర్ కనపడుతున్నాయి కాబట్టి అవి అలవాటు పడిపోయాం. మీరు అదే హిందీ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది వరకు, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ తో పని చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ఒక ప్రొడ్యూసర్ గా డిఫరెన్స్ ఏంటి, ఏ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు హీరోయిన్స్ తో చేస్తే? ఏం లేదండి, అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అకామిడేషను, తర్వాత ట్రావెలింగ్ అవన్నీ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది.
ఇది లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, అడాప్ట్ చేసుకునే విధానంలో వాటిల్లో. తెలుగు వాళ్ళు తెలుగు సినిమా చేస్తున్నప్పుడైతే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వేరే ఊళ్ళో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకోమంటాం తీసుకుంటారు, లేదా ఫ్లాట్ తీసుకోమంటాం తీసుకుంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు. బోర్డింగ్ అది ఈజీగా ఉంటుందండి. బోర్డింగ్ కారణంగానే తెలుగు హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు ఈసారి. అదే అంటే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్టర్నైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ, ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ అన్నిటిలోనూ వాళ్ళు ఫేస్బుక్ లో పెడితే రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు, అంటే కనిపిస్తున్నారు. చౌదరి గారు, వైవిఎస్ గారు, దానికి కంటిన్యూటీ క్వశ్చన్. మీరు తెలుగు అమ్మాయి అనే అభిమానంతో తీసుకొచ్చారా, బడ్జెట్ కటింగ్ కోసం తీసుకొచ్చారా? నచ్చకపోతే ఎవరిని తీసుకోరండి. ముందు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్ లో చూస్తే నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే ఫలానా అమ్మాయిని తెలిసింది. సో నా మనసులో ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది, ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని. చాలా మంది ఇంతకుముందు మన దర్శకులు చాలా మంది పరిచయం చేశారు కదా అనేది, ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది ఇన్నాళ్ళకి. సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి, ఎందుకు పరిచయం చేయకూడదు మనం? ఆ శ్రమ ఏదో మన తెలుగు అమ్మ మీద ఎందుకు పడకూడదు ఆ శ్రమ అనేది అనుకున్నాను, పరిచయం చేశాను. అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, హీరోయిన్ కి తక్కువ ఇస్తారు. అది తెలుగు అనుకోండి, నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా. బట్ మీ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోయిన్ కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటది? మెరుపుతీగలా వచ్చేపోద్దా, లేకపోతే మంచి రోల్? ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవరికి లేదండి. కథలో హీరో రాయడమే ఎట్లా రాస్తారు కదండి, కథ చేతితో రాసేదే కదా, మీరు బయోపిక్ తీయరు కదా. 1% 5% హీరో డామినేషన్ హీరోయిన్ డామినేషన్ అది ఉండదండి. ఒక హీరో ఒక కొండను పగలగొట్టాలి, అది హీరోయిన్ తో వెళ్ళి పగలగొట్టించడం ఉండదు. ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ తీసాం అనుకోండి, సో ఝాన్సీ లక్ష్మీబాయిని డామినేట్ చేసి చూపిస్తాం. అందులో ఆవిడ హస్బెండ్ ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి, బ్రహ్మనాయుడు సినిమా తీసాం అనుకోండి, హీరో డామినేషన్ లా కనపడుద్ది. అర్థమవుతుందండి? అది సురేష్ ఎలా ఉంటుంది ఆమె రోల్, అది చెప్పలేదు. ఆమె రోల్ గురించి చెప్పలేదండి. కాదు, ఇన్ని సినిమాలు మన సినిమాలు ఎలా ఉంటుంది? మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్ లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. నేను హీరో హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు కూడా ఇద్దరు, ఇప్పుడు సోలో హీరో సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి. ఇది లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్ని ఉంటాయి, వాటి మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఇది కొత్త రకమైన అదేంటి ఎమోషన్స్, భావోద్వేగాల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. అన్న నుంచి చాలా మంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను అన్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా. అడుగా మీ కోరికలు కొన్ని అయితే తీర్చగలనన్న, అన్ని తీర్చలేను. ఒక్క నిమిషం వినండి. ఒకటి, వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్. మేము అమ్మలయ్యాము, మేము పిన్నులయ్యాము. ఒక నిమిషం వినన్నా, వాళ్ళ అర్థంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, మేము అక్కలయ్యాం అనేది తెలియదు చాలా మందికి. ఏది వాళ్ళ అమ్మలయ్యి అమ్మమ్మలయ్యే వరకు అక్కలయ్యాం అనే విషయమే తెలియదు చాలా మందికి. ఇంకా ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం. అది మీ కోరిక నా కోరిక ద్వారా తీరటం అనేది కష్టం, నా ద్వారా తీరటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న. అది మీ హీరోయిన్లు కదా, మీ సినిమాకి వాళ్ళు ఉపయోగపడాలి కదా. ఎవరన్నా మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమాకి ఉపయోగపడాలి. అది ఆ రూల్ లేదు. నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్ తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశం, అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏదో చేయాలి, అది చేయాలి చేయాలనే ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు. ఆ నిబంధనలతో నేను సినిమా. ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాను, పర్మిషన్ అన్నారు కదా. ఒప్పించడం కాదు, అది కదన్న. అది ఒక అమ్మాయి బాగుంది ఫేస్బుక్ లో అడగాలి కదా, వాళ్ళని వెళ్ళి అమ్మాయిని అడిగి గబల్ నువ్వు వచ్చేమో సినిమా యాక్ట్ చేయమంటే. మరి హీరో కోసం అని, హీరో పర్మిషన్ కోసం, హీరోకి తండ్రి లేడు, బాబాయిలు ఇద్దరు ఉన్నారు,
కాదు కాదన్న, హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. అమ్మగారు ఉన్నారు కానీ కాదు కుటుంబంలో అమ్మగారు ఉన్నారు కాదు అమ్మగారిని దాటి చుట్టాల నీళ్ళు అడగరు. ఫస్ట్ అమ్మగారిని కాదండి, అమ్మగారిని నీళ్ళు అడిగితే అమ్మగారిని బైపాస్ చేయకూడదు. ఫస్ట్ అమ్మగారిని అడగాలి. అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు. అర్థమవుతుందండి? ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే, ఇది చూసారు కదా మీరు ఈ సినిమా, మొన్న ప్రభాస్ గారి సినిమా చూసారు కదా సలారు, నిబంధనలు అని ఉంటుంది. అట్లాగూ ఆ నిబంధనల బుక్ లో ఏమున్నాయో ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం. ఏంటా నిబంధనలు? ఎందుకు మనకెందుకు? ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకు అన్నా, ఆ నిబంధనల్ని ఫాలో అయిన తర్వాత అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు. 18 నెలలు అవిశ్రాంత కృషి చేశాడు ఆయన. బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా. కాదు, ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ గారిని స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ లేదా? మీరు స్ట్రైట్ గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా. ఎందుకంటే నేను కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ ని కలిసారా లేదా? నేను ఎందుకు చెప్పాలి మీకు అన్నా? అదేంటది? నేను కాదండి, నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి. నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. ఎన్టీఆర్ అనుమతి, కళ్యాణ్ మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను. నేను అడుగుతుంది అందరి కాదు కదా, అందరి అనుమతి. అందరిలో ఎన్టీఆర్, కళ్యాణ్ అందరి అనుమతి. ఒక నిమిషం అండి సురేష్ అన్న, ఆగండి అన్న. మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసుకొస్తే నేను సంతకం పెడతా. మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు కాదు మీరు లిస్టు రాసుకురండి సార్. లిస్ట్ కాదు అడుగుతున్నానండి. మీరు ఒక నిమిషం ఆగండి, వినండి మాట. ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఆ పిల్లడితోటి ఆ కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు. సో అడిగారా నేను అడుగుతున్నా. అడిగాను లేదని చెప్తే సరిపోయింది. చెప్పాలా చెప్పక్కర్లేదా? ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్ గా ట్వీట్లు పెట్టారు కదా. ట్వీట్లు పెట్టారా లేదా? మరి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదండి. అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు? నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కానీ 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు? నా డైరీ మీకు ఎందుకన్నా? మనందరం కలిసి పక్కన కొన్ని సినిమాలు చూస్తాం. నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను. నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశాను. అందరిలో మొత్తం అందరూ ఉన్నారు, కుటుంబం మొత్తం ఉన్నారు, నందమూరి వంశం అందరూ ఉన్నారు. అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత నేను అతన్ని పరిచయం చేశాను. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. ఆ రోజు మన ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు, దాంతోపాటు మన నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేశారు కదా, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎలా ఉంది మీకు? ఎంకరేజ్మెంట్ అసలు ఎంతో భావోద్వేగానికి లోనేనండి. అందరూ సపోర్ట్, మొత్తం కుటుంబంలోని అందరూ తను అప్రిషియేట్ చేసిన విధానం, మొత్తం కుటుంబంలోని అందరూ సపోర్ట్ చేసిన విధానంతో చాలా మందికి సమాధానం అంటే అంతకుముందు ఆ రోజున మనం ఇదే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలాగూ అందరూ ట్వీట్ పెట్టరా అని కొన్ని ప్రశ్నలు మన పాత్రికేయ మిత్రులు సంధించినప్పుడు ఆ సమాధానం ప్యారలల్గా నెక్స్ట్ డే 2-3 డేస్లో దొరకడంతో నాకు అంటే నేను పెట్టకపోవటం అనేది భావోద్వేగానికి సమాధానం కాదు. లోపల ఇప్పుడు నేనున్నానండి, నేను రామారావు గారికి ప్రకటన ఇచ్చాను. ప్రకటన ఇవ్వని వాళ్ళందరూ కూడా రామారావు గారి మీద ప్రేమ లేనట్టు కాదు, ఆ రోజు చెప్పాను సమాధానం. సో వాళ్ళందరూ ఇవ్వటం వలన నేను ఎక్కువ ఆనందం ఆటోమేటిక్గా, ఎందుకంటే అది ఒక సమాధానం లాగా ఉంటుంది. నేను ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నగారు అడిగారు, మూర్తి అని అడిగారు కదా, వాటికి సమాధానం చెప్పకుండా అది సమాధానం చెప్పినట్టు అయ్యింది, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తున్నాం.
ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ఏమని పిలవాలి, మరి జూనియర్ ఎన్టీఆర్ అని పిలవలేని పరిస్థితి. కాదు కదండి, అది కాదండి. నేను ఎవరిని కూడా జూనియర్ అని సీనియర్ అని నేను పిలవనండి. బయట ఫ్యాన్స్ మొత్తం కూడా ఒక మాటనండి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉంటాయి. ఆ పేరు మీదే మేము సినిమాలో టైటిల్ కార్డులు వేస్తాం. ఫ్యాన్స్ పిలుస్తారా, మీడియా పిలుస్తుందా, సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అతని ఆదరణలోంచి అతనికి పేరు వస్తుంది. ఒకళ్ళు తారక్ అనొచ్చు, ఒకళ్ళు రామ్ అనొచ్చు, ఒకళ్ళు రావు అనొచ్చు. నన్ను నా ఫ్రెండ్ కలిసి సత్యం అని పిలుస్తారు, ఒకళ్ళు వెంకట అని పిలుస్తారు అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ, కొంతమంది వైవిఎస్ అని పిలుస్తారు, కొంతమంది చౌదరి అని పిలుస్తారు. సో అది దాన్ని మనం చేయలేం. నా పేరు వైవిఎస్ చౌదరి, యలమంచి వెంకటసత్యనారాయణ చౌదరి, ఓకే. సో దాన్ని అది మనం చెప్పలేం. నా పేరు వేసుకుంటే నేను నా పేరు వేసుకుంటాను. నన్ను అది మొదటి సినిమానే కదా, రిలీజ్ బయటికి వెళ్ళాలి కదా, నేను ఎవరు డిసైడ్ చేయటే అతని పేరుని. ఎన్టీఆర్ మరి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, అట్లా నేను పెట్టకూడదు అంటున్నాను. ఇప్పుడు మన తారక్ పరిచయం అయినప్పుడు కూడా అతని పేరు, అతనికి ఏమైతే పెట్టారో ఆ పేరు వేసుకున్నారు, అంతేగాని అది తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఏమని పిలుస్తున్నారు, ఆయన ఏమని ట్విట్టర్ నేమ్ పెట్టుకున్నారు, ఆయన ఏంటంటే తర్వాత జరిగే పరిణామాలు. నేను అలా చేయలే, ఆ ప్రశ్న ముందు అడగరు కదా అంటున్నాను. ఇంకో క్వశ్చన్ సార్, చెప్పండి. మీరు ఆ రోజు ఎన్టీఆర్ ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఆ పోస్టర్ చూస్తుంటే 6 feet అబోవ్ ఉన్న కట్అవుట్స్, సో ఒక టీజర్ ఒక ట్రైలర్ కి వచ్చిన బజ్ లాగా వచ్చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మీకు ఏమైనా టెన్షన్ ఉందా, అంత బజ్ రావటం, ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక టెన్షన్? లేదు, నేను డెఫినెట్ గా అతను బ్రహ్మాండంగా ఉంటాడు అనుకునే నేను మొదట చూసినప్పుడే అతను బ్రహ్మాండంగా ఉంటాడు, మంచి స్టార్ అవుతాడు అనుకునే దిగాను. సార్ చౌదరి గారు, ముందు తెలుగులో వీణారావు అని తెలుగు అమ్మాయిని పరిచయం చేసామన్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పదంలో దర్శనం, ఆ రూపలావణ్యాలు, తెలుగు పదాలు ఈ మధ్య చాలా కాలం అయింది. తెలుగు నటిని కూడా తీసుకున్నారు. అయితే ఈవిడ ఎన్టీఆర్ ముందు మనవడుతో చేస్తున్నప్పుడు ఈమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈమె పెట్టడానికి ఏంటి దాని పర్పస్? ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ వాతావరణం ఏమి, సినిమా ఫీల్డ్ కి సంబంధించిన కుటుంబ వాతావరణం ఆవిడకి ఏమి లేదండి, సంబంధమే లేదు. ఓకే, అంతే. అదే దీనికి పెట్టినా అనిపించింది. లేదు, ఆవిడంటే ఇష్టం, అంతవరకే. ఆవిడంటే స్ఫూర్తి, ఇష్టం కాదు. నటన ప్రకారంగా ఆవిడ అంటే స్ఫూర్తి కాబట్టి ఆవిడకి ఇష్టమైందని కనుక్కుని, నాకు ఇష్టమైనది కాదు, ఆవిడకి ఇష్టమైందని కనుక్కుని ఆవిడ ప్రమాణం చేస్తాను కాబట్టి ఆవిడ మీద ప్రమాణం చేయించాను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమా మీకు ఇలియానా అని చూపించారు, దేవదాస్ సినిమా. ఇలియానా దేవదాసులో యువతను గిలికింతలు పెట్టింది. ఈవెన్ కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ వేసినప్పుడు మోడర్న్ డ్రెస్ చూపించారు. ఇవి కూడా ఆ టైప్ ఏమన్నా ఉంటుంది కథలో? ఉద్దేశం ఏంటంటే ఒక అమ్మాయి, అందులో మన తెలుగు అమ్మాయిని 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుంది ఆవిడ హైట్ చక్కగా. సరే, ఒక అమ్మాయి అటు పాశ్చాత్యపు దుస్తుల్లోనూ మన సంప్రదాయ దుస్తుల్లో రెండిట్లోనూ ఆవిడ బాగుంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం అండి. అంటే ఓన్లీ ట్రెడిషనల్గా బాగుంటుంది అంటే కొన్నిటికి కేటగరైజ్ అయిపోద్ది, కొన్ని సినిమాలకే పనికి వస్తుందని. అలా కాదు, రెండింటికి పనికి వస్తుంది అనుకుంటేనే ఎక్కువ కెరీర్ గ్రోత్ ఉంటుంది. నేను మల్టిపుల్ ఆప్షన్ సినిమాలకు ఉంటాయని ఉద్దేశంతో చూపించడం అనేది ఒక డెమో లాగా చేద్దాం అనేది షోరీల ఉద్దేశం. ఓకే. అప్పుడు దేవదాసు తెలుగు టైటిల్, దీనికి కూడా తెలుగు టైటిల్ ఏమైనా వెరైటీకి పెట్టాలా? టైటిల్ అనేది నేను మీకు అన్వైల్ చేస్తాను, మంచి ఒక బిల్డప్ తో మంచి టైటిల్ పెడుతున్నాను, అది నేను చెప్తాను మీకు. చౌదరి గారు, వినాయకరావు గారు, చౌదరి గారు అమ్మాయి బాగుంది. అయితే బాగుందా బ్రహ్మాండంగా ఉందా చెప్పండి అన్న. బ్రహ్మాండంగా ఉంది, అది చెప్పండి అన్న ముందు. అదే తెలుగు సినిమా, తెలుగు భాష, తెలుగు వాతావరణం అంటున్నారు కదా మీరు సినిమా. సో మిగతా నటీనటులు కూడా తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉందా? అది అంటే కథలో అవసరం, క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం, అంటే భాషకి కన్ఫర్మ్ అవుదాని, భాష భావోద్వేగం చూపిద్దామని అలాంటిది లేదండి. కళకి భాషా భేదం లేదు, మనం ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే నా జర్నీలో నాకు అలా అనిపించింది. మనం చాలా మంది ఇంతకుముందు మన పూర్వ దర్శకులు కూడా చాలా మంది, జయప్రద గారిని, జయసుధ గారిని, ఎంత అందమైన వాళ్ళు అండి వాళ్ళందరూ, శ్రీదేవి గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా. మనం కూడా మన జర్నీలో ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో చేశాను. అందువల్ల మన తెలుగు అమ్మాయి మనం పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంలో వచ్చినప్పుడు నాకు కళ్ళ పడింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా మందిని, తెలుగు వాళ్ళని తీసుకుంటానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. చౌదరి గారు, ఇక్కడ అండి కీర్తి, ప్రైమ్9 న్యూస్.
మీరు అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ని మీరు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉండే హీరోయిన్ కోసం మీరు ఎటువంటి ప్రికాషన్స్ అంటే అమ్మాయి గురించి ఎటువంటి పర్టికులర్గా సెర్చ్ చేస్తున్నారు? అంటే ఫేస్బుక్ ద్వారా సెలెక్ట్ చేశానన్నారు. అంటే అలా కాదండి, ఒక అమ్మాయి బాగుండాలనే ఉద్దేశంతో నేను నచ్చాలండి. నాకు ఫస్ట్ నా కంటిలో పడినప్పుడు నా కంటిలో పడి నా బ్రెయిన్కి సంకేతం అంది హృదయంలో నిక్షిప్తం అవ్వాలండి. అదండి, మెదడుకి సంకేతం అంది హృదయంలో నిక్షిప్తం అవ్వాలి. అలాగే అమ్మాయి రూపలావణ్యాలు అంటే ముఖ కవళికలు బాగున్నాయి, అంటే ఫీచర్స్ అంటే ముఖ కవళికలు బాగున్నాయి, ఈ అమ్మాయికి కథానాయిక అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వెంటనే నేనే అప్రోచ్ అయ్యి ఎందుకంటే నేను ఎప్పుడు నుంచి అనుకుంటున్నా కదని, అది ఏ సినిమా అయినా అప్రోచ్ అవుతాను. అంటే రామారావు గారికి మా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, మా అన్న రామారావు గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి అలా చూద్దాం ఇలా చూద్దాం అని ఉండదు. నేను ఎందుకంటే డెఫినెట్గా బాగా చూపిస్తానని నమ్మకం ఉంటేనే అప్రోచ్ అవుతాను కదండి. అది చౌదరి గారు, ఇప్పటికి 5 ప్రెస్ మీట్లు దాకా అయినాయండి అన్న. షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? అది ఓకే, మీరు బాగా లెక్క పెడుతున్నారు, మీరు లెక్కల మాస్టరా? చెప్పండి సమాధానం. మరి లాస్ట్ ప్రెస్ మీట్ రాలేదుగా మీరు? ఎందుకు రాలేదు? చూశాను నేను. అంతకుముందు ప్రెస్ మీట్కి వచ్చి కొంటి ప్రశ్న ఒకటి వేశారు మీరు, ఇప్పుడు ఇంకోటి వేస్తాను మనం. అడగండి. ఎప్పుడు షూటింగ్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ ముహూర్తం స్టార్ట్ చేసేస్తాను. హీరో హీరోయిన్ మెయిన్ అన్న సినిమాకి, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీసినప్పుడు వాళ్ళు మీ అందరికి నచ్చాలి. మీ అందరికీ అంటే మీ ద్వారా ప్రపంచానికి నచ్చాలి, తెలుగు ప్రేక్షక లోకానికి నచ్చాలి. నచ్చితే సగం నేను పాస్ అయినట్టు బరువు నా మీద పడుతుంది. ఏంటి హీరో హీరోయిన్ బ్రహ్మాండంగా ఉన్నారు, ఇప్పుడు ఇతనేం పీకుతాడు లేకపోతే ఇతనేం తీస్తాడు అనే దాని మీద అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మీ హీరోయిన్ నచ్చింది కదా మీకు, హీరో బ్రహ్మాండంగా అప్రిషియేషన్ వచ్చింది కదా, వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు నా వర్క్ క్రియేటివిటీ, వాళ్ళ మీద బరువు ఉండదు. ఇప్పుడు నా బరువు అంతా నా మీద ఉంటుంది. నేనేం చేస్తున్నాను ఏంటనేది నేను దాని గురించి ఎప్పుడైతే కష్టపడి స్క్రిప్ట్ తయారు చేశాను కాబట్టి వర్క్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రారంభించేస్తాను. మంచి వర్క్ చూసి. నెక్స్ట్ ఇయర్ రామారావు గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నారు, ముని మనవడు కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ 2 చిత్రాలు పోటాపోటీగా వచ్చే అవకాశం ఉందా? ఈ పోటాపోటీలు ఎవరు పోటీ కాదండి. దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు, అందువల్ల మీకు ప్రశ్నకి ఆన్సర్ లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎవరికి పోటీ కాదండి. అసలుకి ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి. అందులో క్లియర్. అతను ఆయన వారసుడు, రామారావు గారి వారసుడు బాలకృష్ణ గారి వారసుడు మోక్షజ్ఞ. ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా, ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళందరూ మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్, మోక్షజ్ఞ కోసం వెయిటింగ్. సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది, ఓకేనండి. అట్ ది సేమ్ టైము ఇదేంటంటే కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రామారావు గారి ఫాలోయింగ్ అందరూ కూడా కుటుంబం. ఇప్పుడు మీ అబ్బాయి కనపడతాడు నాకు, నేను వినాయకరావు గారి అబ్బాయి అనగానే బ్రహ్మాండంగా ఉన్నావా, బాగున్నావు, బాగా చదువుతున్నావు అంటాను. ఎక్కడ ప్యారిస్లో ఎక్కడ కనపడతాడు, ట్రాన్సిట్లో ఎక్కడ కనపడతాడు, బాగున్నావా అంటాం. అట్లా అందరు కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతిభ అనేది అక్కడ కొలమానం అవుద్ది. కుటుంబం నుంచి వచ్చాడు, ప్రతిభ ఉంది, దాన్ని బట్టి స్థాయి, ఆదరణ బట్టి చైరు అన్ని ఫిక్స్ అవుతాయి. పోటీ ఉండదు. పోటీ ఎందుకు పెట్టుకోరంటే పోటీ అనేది ఎవరికి ఉండదు, ప్రతిభ అనేది కొలమానం అవుద్ది, పోటీ ఉండదు అక్కడ. ఒకటి ఈ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత ఉంది. 50 ఏళ్ల బాలకృష్ణ గారి కెరీర్ సంవత్సరం. అదొక నందమూరి ఫాలోవర్స్ అందరికంటే, వంశం వీరాభిమానులందరికీ అదొక పండగ వాతావరణం. అలాగే 75 ఏళ్ల ఎన్టీఆర్ గారి మన దేశం రిలీజ్ అయ్యే 75 ఏళ్ల అది వజ్రోత్సవం లాంటి సంవత్సరం పూర్తయింది మొన్న నవంబర్ 24కి. ఈ 2 తర్వాత మనవడు ముని మనవడు 4వ తరం ఇద్దరు పరిచయం జరగటం, అంటే అదొక న్యూస్లు. వాటి మధ్యన నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సినిమాలు రావటం, ఇదంతా ఒక కొత్త రకమైన వాతావరణం ఉంది. అంటే ఒక ఎనర్జీను, ఒక రకమైన ఉత్సాహం ఉందన్నమాట. సో అందరూ పోటీ అనేది లేదండి, పోటీ అనేది ఉండదు. అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉంటుందా, దానికంటే ముందు అట్లా ముందు వర్క్ లోకి వెళ్ళాలన్నా, దానికి పోటీ ఎలా పెట్టుకుంటారు? దగ్గరలోకి ఆ సినిమా దగ్గరలోకి ఎవరో సినిమా వేయకూడదండి, అసలు వేయరు. అలాంటి పని ఆలోచనే బుర్రలోకి రాదు, నాకు రాదు, ఎవరికి రాదు, రాకూడదు. మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన నాకు రాదండి. ఫస్ట్
ఇంకెవరికి రాకూడదు. అది నేను చెప్తున్నా డిస్క్లైమర్, అర్థమైందండి? అదొక స్ట్రైట్ అవే బిగ్గెస్ట్ డైనోసారస్ లాంటి ప్రాజెక్ట్ అండి అది, అర్థమైంది కదా? అది ఓకే. ఇప్పుడు గీత గారు ప్రేక్షకురాలాగా ఉన్నది. గీత గారు, సో న్యూ టాలెంట్ రోర్స్ అని పెట్టుకున్నారు మీ దానికి. సో నిర్మాతగా మీరు కూడా అంటే మొట్టమొదటి సినిమా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా పరిచయం అవుతున్నారు. సరే న్యూ టాలెంట్ అనుకుందాం. మరి మీ న్యూ టాలెంట్ రోర్స్ కి ఒక ఓల్డ్ టాలెంట్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆయన ఎంత టాలెంటెడో తెలుసు కాబట్టి. మీకేమైనా డైరెక్షన్ చేసే ఆన్సర్ ఉందా? మీకు డైరెక్షన్ చేద్దాం ఉందా? మేము పరిచయం చేసి పరిస్తాం. ఏం లేదు కానీ అప్పుడు సూపర్వైజర్ నేను చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు టాలెంట్ అంటే ఏంటనేది. భయ్యా చౌదరి చెప్పండి, వైవిఎస్ గారి గురించి చెప్పండి. అదే ఫస్ట్ ఈయనతోనే మొదలుపెట్టి ఈయనకి ఛాన్స్ ఇచ్చామండి. ఈయనతో మొదలుపెట్టి తర్వాత ఫ్యూచర్లో చాలా మంది కొత్త దర్శకులకి చాలా మందికి అవకాశం ఇద్దామని మా ఆలోచన. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది కూడా న్యూ టాలెంట్ అని చెప్పేసి అనుకుంటే అంటే ఆల్రెడీ నేను మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం. సో ఐ నో హౌ మచ్ ఆయన ఎంత కష్టపడతారని తెలుసు కదండి. ఫస్ట్ తెలిసిన వాళ్ళకి ఇచ్చి తర్వాత కొత్త వాళ్ళకి ఇద్దామని ఆలోచన. చౌదరి గారు చప్పట్లు కొట్టారని ఆనందపడక, చప్పట్లు కొట్టారని ఆనందపడక, అలా చప్పట్లు కొట్టి దింపుతారు ముగ్గులోకి. రెడీ? చౌదరి గారు అన్న చెప్పండి. సురేష్ అన్న, కొంతమందికి నచ్చిన హీరోయిన్ ని పెట్టుకుంటారని మీరు ఇందాక నచ్చిన హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇలియాని అని ఫస్ట్ తేజ రిజెక్ట్ చేశారు. సో తర్వాత మీరు తేజ రిజెక్ట్ చేశారు. చాలా అప్డేటెడ్ ఉన్నారండి మీరు. చాలా మెటీరియల్ ఉంది మీ దగ్గర. సో తన తేజ రిజెక్ట్ చేసిన ఇలియాని మీరు పెట్టుకుని ఆ అమ్మాయి ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోయిన్ గా ఆ టైంలో చాలా పాపులర్ గా చేశారు. సో అప్పుడు ఒక కామా అన్న, నేను ఎవరిని అక్కడ ఏం విషయం లేని వాళ్ళు ఏం చేయలేను. నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మాయి దగ్గర విషయం ఉంది. దేవుడు ఆ అమ్మాయికి రూపలావణ్యాలు ఇచ్చారు. దానిని నేను బయట ప్రపంచానికి తెలియజేశాను. అది మిగతా వాళ్ళు అప్పుడు గుర్తించలేకపోయారు, మీరు గుర్తించారు. అది ఆయన మళ్ళీ తేజ గారు కూడా 3 మంచి హీరోయిన్లు పరిచయం చేశాడు కదా. సదాన్ని పరిచయం చేశారు, ఆ రేమాసేన్ పరిచయం చేశాడు, ఆ తర్వాత అదేంటి అనిత ఆసనందాన్ని పరిచయం చేశాడు. అవును, అదేం లేదు. ఆయనకి ఎందుకు అనిపించింది, నాకు వేరే రకంగా కనిపించింది, నేను చేశాను. ఓకే. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి పర్టికులర్ గా ఇందాక ఇంట్రొడ్యూసింగ్ వీడియోలు చూసినప్పుడు, అంతకుముందు హీరో చూసినప్పుడు బైక్ హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి చేతిలో కూడా హెల్మెట్ పెట్టారు. బైక్ రేసింగ్ లాగా ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందా ఈ సినిమా? అలాంటి ఆలోచన అసలు లేదన్నా. అంటే ఫోటో సెషన్ చేసినప్పుడు మల్టిపుల్ అంటే రకరకాల దుస్తుల్లో వేసి చూసుకోవటం అంటే ఎలా ఉంటుందని చూసుకోవడం. ఫోటో సెషన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఏ దుస్తుల్లో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుని చెక్ చేసుకుంటాం అనమాట. వాటిల్లో బాగున్న దుస్తుల్లోంచి ఎక్కువ ఇందులో బాగా అడాప్టేషన్ ఉంటుంది ఈ అమ్మాయి బాడీకి అనుకుంటే వాటి మీద ఎక్కువ వెళ్తాం. ఫర్దర్గా సాంగ్స్లో కథలో ఒకటే వెళ్తాం. కథలో క్యారెక్టర్ బట్టి కథలో బట్టలు వేసుకుంటాం. సాంగ్స్లోనేమో వేరే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫోటో సెషన్ అందుకు చేస్తాం. సినిమాలో ఇది క్యారెక్టర్ ఫోటో సెషన్ కాదు. అమ్మాయి బాడీ ఏమి అడాప్ట్ చేసుకుంటుంది, ఏమి యాక్సెప్టెన్సీ ఉంది అమ్మాయి బాడీలో. అమ్మాయి హైట్ ఉంటుంది కదా, మంచి లెగ్స్, మంచి బాడీ, అద్భుతంగా ఉందని ముందు చెప్పకుండా మిగతా ఎందుకంటే అయ్యా మీకు అద్భుతంగా ఉందంటే, ఒక అమ్మాయి అద్భుతంగా ఉందంటే పొగడతంలో తప్పులేదు. నేత్రానందం నోడుతుంది అనేది దేవుడు ఇచ్చాడు. మిగతా పనులు ఏం చేయకూడదు. మీరు అద్భుతం లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? అసలు చెప్పకలే అద్భుతం లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? మీరు అద్భుతంగా ఉంది కాబట్టి నా కళ్ళలో పడింది. ఇప్పుడు గీత గారిని పక్కన పెట్టుకుని మీరు ఇంకొకరు వేరే అమ్మాయిలు వర్ణిస్తా ఉంటే గీత గారికి మరి కొంచెం ఇబ్బందిగా ఏముండదా? నేను చెప్పింది నేత్రానందం నోటి దురద అనేది ప్రాథమిక హక్కు అండి. ఇందాక చెప్పారు దానికి మించి దాటితేనేమో సొసైటీ హక్కులని బయటకు వస్తాయండి. దానికి మించి మాట్లాడకూడదు. అది మంచిది కాదు. ఇందాక చెప్పారు కాలేజీ నోటి దురద అంటే నా ఉద్దేశం ఏంటంటే మన లాయల్గా ఉండాలి. మన రైట్స్ పట్లను మనం ఒప్పందాల పట్ల లాయల్గా ఉండాలి. మిగతా డేంజరస్ మన లిమిట్స్ని దాటి బయటకు వెళ్ళకూడదు. నా వృత్తే నేను దర్శకుడిని. కోపం వచ్చినట్టు తీయాలి. రొమాంటిక్ సీన్స్ రొమాంటిక్ తీయాలి అంటే తీయకూడదు. గీత గారిని పక్కన పెట్టుకుని రొమాంటిక్ సీన్ తీయద్దంటే ఎట్లా అండి? నువ్వు మంచోడు కదా చంపే సీన్ తీస్తున్నావు అంటే ఏంటన్నా యజ్ఞమూర్తన్నా? నేను సీన్ తీయండి కూడా మాట్లాడలేదు. మీరు చేస్తున్నటువంటి వర్ణన గురించి చంపే సీన్ ఎలా తీస్తున్నాను అడగలేదు మరి.
చదివాడిని చంపుతున్నామని అది ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగిల్ నెంబర్ వన్ పొజిషన్ వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ కి ఇప్పుడు వస్తున్న దర్శకులు ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసి సినిమాలు చూస్తాం, రెగ్యులర్ గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టారు అంటే? కాదన్నా, ఇది మనతో తమ్ముడు అన్న తమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా స్వామిబాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకుంటున్నారు ఆడియన్స్ నుంచి. మంచి ఆడియన్స్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ కోసం నేను కష్టపడుతున్నాను. ఆ కష్టాన్ని ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా, అంటే 100 మంది థియేటర్కి వస్తే 50 మంది 60 మంది దాటి వాళ్ళకి నచ్చటం బిగిన్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందండి. నా ఐడియా అనేది 60 మందికి నచ్చటం బిగిన్ అవుతుంది కాడి నుంచి సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే దానికి రీచ్ అవుతుంటుంది. అలా రీచ్ అవ్వాలని స్క్రిప్ట్ రాసుకోవటం బిగిన్ చేసి కష్టపడుతున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా అది ఎక్స్పెక్ట్ చేస్తూ రాసుకుంటున్నాను అంతే. కష్టపడతాం అనేది అందరూ కష్టపడతారు. ప్రతి డైరెక్టర్ కష్టపడతారండి. ఫ్లాప్ అవ్వాలని ఎవరు సినిమా తీయడు. కాకపోతే అతను రాసుకున్న ఐడియా వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల ఫ్లాప్ అవుతాయి సినిమాలు. ఈసారి నేను రాసుకున్న ఐడియా రీచ్ అవుద్ది అనుకుని నమ్మకంతో పనిచేస్తున్నాను అంతే. ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది. ప్రతివాడు సూపర్ హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి. డబ్బులు నేనంటే కీర్తి రావాలి. కీర్తి వస్తే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఏదైనా ఒకటే, డబ్బు రావాలంటే కీర్తి వస్తుంది. డబ్బు వస్తే కీర్తి రాకుండా డబ్బు ఎలా వస్తుంది? అంతే. జస్ట్ 1 లైన్ లో సార్, ఇది ఏ జానర్ లో ఉండే సినిమా? బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. 1 లైనర్ లో మీరు చెప్పలేరు. మీరు ఎందుకు బతుకుతున్నారంటే 1 లైనర్ లో ఏం చెప్తాం? అది చెప్పలేరు. కథ అనేది ఒక కథ 1 లైనర్ లో లవ్ స్టోరీ. బట్ లవ్ స్టోరీలో అంటే లవ్ అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి, అన్ని భావోద్వేగాలు అన్ని ఉన్న లవ్ స్టోరీ. అది ఇప్పుడు 5 ప్రెస్ మీట్లు అయినాయి. 5 ప్రెస్ మీట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ కింద అందరినీ సెలబ్రేట్ తీసుకొచ్చారు. మెయిన్ ఓపెనింగ్ కి ఎవరు రావచ్చు? ప్లస్ ఈ మధ్య ట్రావెల్ బాలయ్య బాబు గారితో ఎక్కువ రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఫంక్షన్ లైట్లో. సో ఈ సినిమా గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విషయం బాలయ్య బాబు గారు చెప్పారా? అందరికీ తెలుసండి ప్రాజెక్ట్ గురించి. అందరి యాక్సెప్టెన్స్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అతిథులు ఎవరు, ముఖ్య గెస్ట్లు ఎవరు ఏంటనేది మనం అనుకున్న ముహూర్తానికి అందరి యొక్క సమయానుకూలతలు కలిసినప్పుడే వాళ్ళు గెస్ట్ల కింద రావటం జరుగుద్ది. వాళ్ళకు టైం కలిసి రావాలి కదా. ఇప్పుడు నాకు అందరూ తెలిసిన ఉంటారు. ఇప్పుడు మీరు కొన్ని ప్రెస్ మీట్లు మీరే రావడం కుదరలేదు. ఎందుకు రావడం కుదరలేదంటే మరి నాకు తెలుసు కదా, ఫ్రెండ్ కదా. ప్రభు రావడం కుదరలేదు కదా. ఇది ప్రెస్ మీట్కి వచ్చాడు, మిగతా ప్రెస్ మీట్లు రాలేపోయాడు కదా. ఆయన ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్, మద్రాసు నుంచి ఫ్రెండ్ ఆయన. సో అది కుదరదు. అది ప్రేమ ఉండటం వేరును, మంచితనం ఉండటం వేరు, రిలేషన్షిప్ ఉండటం వేరు. గెస్ట్లుగా రావటం కుదరటం వేరు, కుదరకపోవటం వేరు. వైవిఎస్ గారు అన్న తమ్ముడు, ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి దక్కనంత లక్ ఇంట్రడ్యూసింగ్ ఈ రేంజ్ లో చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అది సినిమా ప్రమోషన్ తో పాటు ఆమెను కూడా పబ్లిష్ చేస్తున్నట్టు. సో అది మీకంటే బాగున్న అమ్మాయిల్ని ఎవరు వదులుకోరు, ఏ ప్రొడక్షన్ కూడా వదులుకోరు. సో వేరే వాళ్ళు లాక్ చేసుకుని ఆ సినిమా ముందు రిలీజ్ అయితే, ఈ సినిమా ఎవరికి ఏ సినిమా చేయకూడదు అనేది మాత్రం ప్రతి పరిచయం చేసే అమ్మాయిని పరిచయం చేసే అమ్మాయి దగ్గర మనం సంతకం చేయించుకుంటాం. ఇప్పుడు నువ్వు యంగరాజ్ ఎవరు నేను అనుకుంటున్నాను. యంగరాజ్ అనే నువ్వు ఎలా ఉంది అమ్మాయి? అందమైన ఆయుధాన్ని అడగకుండానే తెలుగు ఆడియన్స్ కి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రాజా మీ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పోయిటరీ వస్తుంది. సామాన్యంగా లేకపోయా నువ్వు అక్కడికంటే కూడా మా మాటల సంభాషణలోకి వచ్చేస్తే బెటర్ తమ్ముడు. సో థింగ్ ఏంటంటే కీరవాణి గారి లిరిక్స్ లో బేసిక్ గా మీ డైరెక్టర్లు చూపిస్తేనే రొమాన్స్ ఉంటది. కీరవాణి గారి లిరిక్స్ లోనే కూడా రొమాన్స్ ఉంటది. వింటూ కూడా రొమాన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలా డిజైన్ చేస్తాడు ఆయన. సో ఆయన వర్క్ స్టార్ట్ అయిందా లేదంటే ఈ సినిమాలో ఆ డోస్ ఎంత వరకు ఉండొచ్చు? మీ ప్రీవియస్ ఫిలిమ్స్ సీతయ్య కానివ్వండి, నేను మ్యూజిక్ లో నేను మొహవాడ పడకుండా, సిగ్గుపడకుండా, నేను ఏకైక అంటే రకరకాల పేర్లు చెప్తారు హాలీవుడ్ పేర్లు అని, ఇక్కడ ఇండియాలో రకరకాల పేర్లు. ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కీరవాణి గారు అండి. నేను కీరవాణి గారికి విపరీతమైన అభిమాని నేను. అండ్ నేను ఒక దేవుడిచ్చిన అన్నయ్యలాగా భావిస్తాను ఆయన్ని. ఆయన మ్యూజిక్ అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే హైలీ టాలెంటెడ్. మనం కనపడుతున్న వ్యక్తుల్లో ఆయన హైలీ టాలెంటెడ్ పర్సన్. ఆయన అంటే మన ముందు తరం మ్యూజిక్ని ఫుల్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది. మనం నడుస్తున్న వర్తమాన కాలం మ్యూజిక్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది. రాబోయేది ప్రయోగాలన్నీ కూడా ఆయన బ్రెయిన్లో ఉంటాయి.
అంత పాండిత్యం ఉంది, సాహిత్యపరంగా ఉంది, సంగీతపరంగా ఉంది. వైఎస్ గారు, నా కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. మిమ్మల్ని చూస్తుంటే డైలాగ్ గుర్తు వస్తుంది సార్. చెప్పండి. డీజే టిల్లోలో హీరో అమ్మాయి గురించి చెప్పి మిగతాది. అమ్మాయి గురించే సార్, అమ్మాయి గురించి సార్. అన్న అదే సార్, అంటే ఎక్కడ పడతారు ఇలాంటి జంబల హార్ట్ లేడీస్ అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. అబ్బాలాగా ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? ఎలా కుదురుతుంది ప్రతిసారి? అది అందం పట్ల ఆరాధన గాని, అందం పట్ల ఒక అవగాహన గాని, అది బై బర్త్ దేవుడు వలన మనకు వస్తుందండి. ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ అదే అవగాహన, అదేంటి ఆ స్పృహ ఉండకపోవచ్చు. అంటే దేవుడు ఇస్తే వస్తుంది. ఇది మనకు ఒక అందాన్ని పిక్ చేయటం. ఒక షాప్కి ఒక ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారు అనుకోండి, ఇద్దరు బ్రదర్స్కి ఒకే మ్యాంగో నచ్చకపోవచ్చు. ఒకటికేమో ఇలా రౌండ్గా ఉన్న మ్యాంగో నచ్చచ్చు, ఒకటికేమో కోలగా ఉన్న మ్యాంగో నచ్చచ్చు. సో అది మన బ్రెయిన్ ఇద్దరు అదే పేరెంట్స్లో కడుపున పుడతారు కానీ వేరే వేరే నచ్చచ్చు. సో అది దేవుడిస్తే వస్తుంది ఆ స్పృహ. చౌదరి అన్న ఒక నిమిషం. ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా 18+ ఆ క్యారెక్టర్స్, ఆ ఏజ్ క్యారెక్టర్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ లకి మీరు ఎలా పరకాయ ప్రవేశం చేయగలుగుతున్నారు? ఎంత హార్డ్ వర్క్ చేశారు? దర్శకుడు అంటే అది ఇప్పుడు యాష్ చోప్రా గారు జబ్ తక్ హై జాన్ ఏ వయసులో తీశారు? రచయితలు, కవి అంటేనే ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ లేదా ఆత్రేయ గారు కానీ వాళ్ళందరూ ఏంటంటే వయసుతో సంబంధం ఉండదు. రచయిత అనేవాడు కథకుడు కానీ సృజనాత్మకత ఉన్నవాడికి వయసుతో సంబంధం ఉండదు. వాడు ఊహల్లోకి వెళ్ళగలుగుతాడు, వెళ్ళి ఆ యొక్క ఆ వాతావరణాన్ని దాన్ని సృష్టించుకోగలుగుతాడు. అట్లా వెళ్ళగలగడమే. చంపడానికి హంతకుడు అవ్వాల్సిన పని లేదు. ఎలా చంపగలడు అనేది ఊహించుకుని దాంట్లోకి వెళ్ళగలుగుతాయి. అది చౌదరి గారు. సో హాయ్ అండి. నేను చెప్పకపోతే ఊరికినట్లేరంటారు మీరు. ఓకే సార్, మీ పేరేంటండి? హేమమాలిని. మై సెల్ఫ్ హేమ. మీరు ఇందాక చెప్పమన్నట్టయితే మాలిని, హేమమాలిని. బాండ్, జేమ్స్ బాండ్ లాగా. సార్ మీ హీరోయిన్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగానే. ఎందుకంటే మీరు అప్పుడు ఏదైతే వర్ణించారో నిజంగా మనుష గారు అన్నట్టు దానికన్నా ఎక్కువ, అంటే ఎవరు వస్తారులే ఎవరుంటారులే అని అనుకున్నాం, కానీ ఆవిడ చూడంగానే చాలా బాగుంది ఈవిడ అన్న ఫీలింగ్ అయితే మా అందరికీ అనిపించింది. ముఖ్యంగా నాకైతే అనిపించింది, మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ. అయితే వర్క్ షాప్ కూడా చేశాము, అన్ని చాలా నేర్చుకున్నాము అని చెప్పేసి ఏవీస్ లో మీరు చెప్పారు. వాళ్ళిద్దరు హీరో చెప్పారు, హీరోయిన్ చెప్పారు. అయితే వర్క్ షాప్స్ మీరు ఎవరికి వాళ్ళకి సపరేట్ చేశారా, లేదంటే ఇద్దరిని కూడా మీరు రాసుకున్న సీన్స్ అన్ని ఇద్దరితోటి యాక్ట్ చేయించడము, ఇలాంటి వర్క్ షాప్స్ కలిపి చేయించారా? అదొక క్వశ్చన్. అండ్ ఎంత మందిని చూసిన తర్వాత ఈవిడ దగ్గర లాక్ అయ్యారు? ఈ అమ్మాయి దగ్గర చాలా రోజుల కిందట లాక్ అయ్యానండి. బేసిక్ ఏంటంటే వర్క్ షాప్ ఛాన్స్ లేదు. ఓకే, యాక్టింగ్ పట్ల అవగాహన అని పెంచే యాక్టింగ్ ఎబిలిటీస్ మీద కోచింగ్ ఇచ్చాను. వర్క్ షాప్ అనేది షెడ్యూల్కి వెళ్లే ముందు ప్రతి షెడ్యూల్కి 5 days 6 days పర్టికులర్ సీన్స్ మీద వర్క్ షాప్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ ఎలా అనేది ముందు నేర్పితే పెద్ద రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, చిన్న రోడ్లలోంచి ఎలా తిరగాలి, వంపు రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, అవి ఫ్రీవేస్ మీద ఎలా వెళ్ళాలి అనేది ఆ పర్టికులర్ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం చూస్తాం కదా. అట్లా అనమాట. షెడ్యూల్కి వెళ్ళే ముందు ఓవరాల్ స్టోరీ మొత్తం అంతా క్లియర్గా బుర్రకెక్కించి క్యారెక్టర్ బుర్రకెక్కించి ఆ పర్టికులర్ సీన్స్ ప్రాక్టీస్ అనేది షెడ్యూల్స్ ముందు వర్క్ షాప్ చేస్తాను. అది వర్క్ షాప్ అనేది ఇప్పుడు కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఇచ్చాను. ఓకే సార్, కూచిపూడి డాన్సర్ అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఆమె సినిమాలో ఆమెది స్పెషల్ గా ఆ కూచిపూడి స్టైల్ ఏదైనా సాంగ్ ఉండబోతుందా? అంటే నేను కొత్త వాళ్ళని పరిచయం చేసేటప్పుడు వాళ్ళ ఎబిలిటీస్ దృష్టిలో పెట్టుకునే క్యారెక్టరేషన్ రాస్తాను సినిమాలో. వాళ్ళ పాత్రనే దాన్ని వాళ్ళ ఎబిలిటీస్ అన్ని అందులో డిజైన్ చేస్తే రాస్తాను. అదేనండి. లాస్ట్ కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు. అదే చౌదరి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో చాలా బాగుంది అమ్మాయి, ట్రెడిషనల్ లుక్ లో బాగుంది, మోడర్న్ లుక్ లో బాగుంది. సో మీరు చెప్పినట్లుగానే అనిపించింది ఆ వాలు జడ అవన్నీ. సో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరు మంచి సెలెక్షన్ తీసుకున్నారు. మీ సాంగ్స్ లో ప్రత్యేకించి శ్రీవారు అనేది మూవీలో కానీ సాంగ్స్ లో కానీ పర్టికులర్ గా ఇంక్లూడ్ చేస్తారు. ఈ సినిమాలో శ్రీవారుతో ఏమైనా సాంగ్ కానీ ఏమైనా ఉండబోతుంది? అంటే లవ్ స్టోరీలో ఉంటుంది. లవ్ స్టోరీ కాదా, ఇంకా శ్రీవారు స్టేజ్కి రాలేదు ఈ సినిమా. సో శ్రీవారు దొరగారులా కానీ సమయానికి తగు సేవలు కానీ అలాంటిది ఉండదు. ఒక టైప్ ఆఫ్ మంచి ప్రేమపూరితంగా ఉండే సాంగ్స్ ఉంటాయి మంచిగా. సార్ వైఎస్ చౌదరి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. చాలా బాగుంది హీరోయిన్, చాలా బాగుంది, మంచి అపీరెన్స్ లా కనిపిస్తుంది. అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి, అంటే మీ సినిమా ఎప్పుడు రాబోతుంది అంటే ఎప్పటికి, అంటే 2025లో
ఫస్ట్ హాఫ్ లో గారు సెకండ్ హాఫ్ లో ఎప్పుడు రాబోతుంది సినిమా? ఇంకా నాకు మీ స్కెడ్యూల్ అంటే ఆల్రెడీ ప్లాన్ అదే ఆల్రెడీ ఇప్పుడు వెరీ ఫ్యూ డేస్ లో ముహూర్తం షాట్ తీయటం, మంచి రోజు చూసుకుని దాని తర్వాత నుంచి ఇంకా వెరీ ఎర్లీస్ట్ డేస్, ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వీళ్ళిద్దరిని తొందరగా షూట్ చేసేసి వేడివేడిగా ఆ దోశల్ని మీకు వడ్డించడం అనేది నా కార్యక్రమం పెట్టుకుంటాను. షూటింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీయెస్ట్ 25లో వెరీ ఎర్లీయెస్ట్ పాసిబిలిటీ ఈ సినిమాని రిలీజ్ చేసి ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, సక్సెస్ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నానండి. అది అడగండి సార్, అడగన్నా. సార్ హాయ్ సార్, వైవే సార్, ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మన స్టార్ ఛానల్. అంటే 2024లో ఒక ఇద్దరు మధ్య జరుగుతున్న లవ్ సిచ్యువేషన్స్ కానీ ఒక సినిమా రూపంలో తీయడం చాలా చాలా కష్టం అంటున్నారు. డైరెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టం అంటున్నారు. సో మీరు కూడా ఒక లవ్ స్టోరీని మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరుగుతున్న ఒక లవ్ సిచ్యువేషన్స్ ని స్క్రీన్ మీదకి ఒక డైరెక్టర్ గా తీసుకురావడం ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్? 1980s బ్యాక్ డ్రాప్ మన సినిమా, అది అనౌన్స్ చేశాను నేను. 1980s బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీయబోతున్నానని ముందే అనౌన్స్ చేశాను. మనది 2024 బ్యాక్ డ్రాప్ కాదు, 1980s బ్యాక్ డ్రాప్ జరుగుతుంది సినిమా. ఒక అందమైన ప్రేమ కథ లాగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికి నచ్చుద్దని నమ్మకంతో ఉన్నాను. అది అంతేనా? మీరు ఎవరు లేరు? ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.